ప్రతి మనిషికి సొంత ఇంటి కల ఉంటుంది. సో ప్రతి వ్యక్తి తనకు సొంత ఇల్లు కొనుక్కోవాలని, అది చిన్నదైనా పెద్దదైనా ఆశ అతి సాధారణ వ్యక్తి నుంచి అత్యంత సంపన్నుల వరకు కూడా ఉంటుంది. ఈ మధ్య దుబాయ్లో షారుఖ్ ఖాన్ ఒక పెద్ద బ్రహ్మాండమైన విలాసవంతమైన ఇల్లు కొనుక్కున్నాడు. లాస్ ఏంజల్స్లో నేను లాస్ట్ ఆగస్టులో వెళ్ళినప్పుడు అక్కడ హాలీవుడ్ నటీనటులు నివసించేటువంటి ప్రాంతం ఉంటుంది. సో ఒక టూరిస్ట్ బస్లో వెళ్తుంటే ఆ గైడ్ చెప్తున్నాడు, ఇంకో దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ యాక్టర్ షారుఖ్ ఖాన్ అని. సో ఒక షారుఖ్ ఖాన్కి మాత్రమే హాలీవుడ్ యాక్టర్లు, యాక్ట్రెస్లు, హాలీవుడ్ డైరెక్టర్స్ ఉన్నటువంటి టాప్ హాలీవుడ్ స్టార్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఇల్లుందట. సో అంత విలాసవంతమైన ఇల్లు కొనుక్కోగలిగాడు. అఫ్కోర్స్ ఈ షారుఖ్ ఖాన్, ఆయనకు ఆ లెవెల్లో ఇన్కమ్ ఉంది. అయితే షారుఖ్ ఖాన్ ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకు ఆసక్తికరమైన సలహా ఇచ్చాడు. రాజ్ కుమార్ రావుకి ఇచ్చినటువంటి రాజ్ కుమార్ రావు ఒక యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు షారుఖ్ ఖాన్ చెప్పిన విషయాలు చెప్పాడు. ఏమిటా సలహా అంటే, షారుఖ్ ఖాన్ చెప్పాడట, నువ్వు ఎప్పుడైనా ఇల్లు కొనాలనుకున్నప్పుడు కాస్తంత నీ కెపాసిటీని మించే కొనుక్కో. కెపాసిటీని మించి కొనుక్కున్నప్పుడు భగవంతుడు కూడా నీపై కరుణించి నీ కాస్తంత ఇంకా బెటర్ ఇన్కమ్ వచ్చేలా చూస్తాడు. నీవు కూడా ఇంకా మరింతగా కష్టపడి ఆ మంచి ఇల్లు, ఇంకా నీ సామర్థ్యాన్ని మించి కొనుక్కున్న ఇల్లు అప్పు తీసుకోవడానికి కష్టపడతావు అని షారుఖ్ ఖాన్ సలహా ఇచ్చారట. షారుఖ్ ఖాన్ ఇచ్చిన సలహాకి ఇంకో అడిషన్ ఏంటంటే, అవసరాలకు కూడా పెరుగుతూ ఉంటాయి. కొత్తగా మ్యారేజ్ అయింది, సింగిల్ బెడ్రూమ్ కొనుక్కుంటాం. ఈ లోపల ఒక బాబో పాపో పుడతారు. అప్పుడు మొదలవుతుంది అవసరం, అయ్యా ఒక్క సింగిల్ బెడ్రూమ్, ఇంకొక బెడ్రూమ్ ఉంటే బాగుండేది అని. సో మెల్లగా కష్టపడి డబుల్ బెడ్రూమ్ కొనుక్కుంటాం. అప్పుడు ఇద్దరు పిల్లలు పుడతారు, పెద్దగా అవుతారు, వాళ్ళు కాస్త చదువుకోవడమో మొదలవుతుంది. అమ్మా నాన్న అత్త మామలు వస్తుంటారు. ఎంతైనా మళ్ళీ పిల్లల హాల్లో పండుకోవాల్సి వస్తుంది, మళ్ళీ పిల్లలు కలిసే ఉండాల్సి వస్తుంది. కాస్త ప్రైవసీ ఉంటే బాగుండు, 3 బెడ్రూమ్ ఉంటే బాగుండు. ఇలా మన అవసరాలు పెరుగుతూనే ఉంటాయి, కోరికలు నిరంతరం పెరుగుతాయి, అవసరాలు నిరంతరం పెరుగుతాయి. అప్పుడు ఏమనుకుంటాం, అనవసరంగా ఈ సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కొన్నానేమే, అప్పుడు ఇంకొక బెడ్రూమ్ ఎక్స్ట్రా కొనుక్కుంటే మంచిగుండు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఎవరము కూడా షారుఖ్ ఖాన్ చెప్పినట్లుగా కెపాసిటీని మించి కొనాలి అని చాలామంది అనుకోం. కెపాసిటీ తగ్గట్టుగానే కొనుక్కోవాలి అని అనుకుంటాం. ఎందుకు రిస్క్, మళ్ళీ ఈఎంఐ పెరిగిపోతుంది, లోన్ భారం పెరిగిపోతుంది అని. సో అలా అందరి లైఫ్ ఇలాగే మొదలవుతుంది. నా లైఫ్ కూడా నేను యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మొదలైనప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కాదు, ఒక చిన్న రూమ్ అండ్ కిచెన్తో మొదలైంది. తర్వాత కాస్త ఒక బెడ్రూము, కాస్త 2 బెడ్రూమ్లు, ఇలా పెరిగాం. కొద్దిగా బెటర్గా ఇన్కమ్స్ వచ్చి పిల్లలు సెటిల్ అయ్యాక కాస్త ఇంకా మోర్ కంఫర్టబుల్ అపార్ట్మెంట్ కొనుక్కోగలిగాను. సో షారుఖ్ ఖాన్ ఏం చెప్తున్నాడంటే, నీ కెపాసిటీ మించి కాస్త స్ట్రెచ్ చేసి కొనుక్కోండి అని. అంటే నువ్వు సింగిల్ బెడ్రూమ్ కొనగలిగితే డబుల్ బెడ్రూమ్ కొనుక్కో, డబుల్ బెడ్రూమ్ కొనగలిగితే ట్రిపుల్ బెడ్రూమ్ కొనుక్కో. ఆయన సలహా, స్ట్రెచ్ అంటే డబుల్ బెడ్రూమ్ కొనేటప్పుడు విల్లా కొనుక్కోమని కాదు. సో కాస్తంత స్ట్రెచ్ చేసుకో, కొనుక్కో అని చెప్తున్నాడు. దీని వెనకాల కొంత ఎకనామిక్ లాజిక్ కూడా ఉంది. ఉదాహరణకు నీవు లోన్ తీసుకొని ఇల్లు కొట్టుకుంటావు, ఆ లోన్ ఆ క్షణంలో చాలా భారం అవుతుంది. కానీ డౌన్ ద లైన్ 20 ఏళ్ళ లోన్లో అసలు కాస్ట్ ఆఫ్ మనీ వాల్యూ పడిపోయి అది నెగ్లిజిబుల్ అవుతుంది. నాకు ఇప్పటికి గుర్తు, నేను 2000లో ఇల్లు కట్టుకునేటప్పుడు 6 లక్షలు లోన్ తీసుకొని కట్టుకున్నాను. ఈ మంత్లీ ఈఎంఐ 6,000 ఉండే, భరించలేకపోయేవాడిని. ఆ రోజు శాలరీస్ చాలా ఇబ్బంది అయ్యేది. 6,000 ఈఎంఐ కట్టడానికి నానా కష్టాలు పడి అక్కడ ఇక్కడ గ్రూప్ 1 క్లాసులు చెప్పుకొని కొంత మేకప్ చేసుకునేవాడిని, పిల్లల ఎడ్యుకేషను. అలా ఆ 6,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది హౌస్లోని. కానీ కాలక్రమేణా నా పే రివిజన్స్ వచ్చాడు, యూనివర్సిటీలో నాకు ప్రమోషన్ వచ్చాడు, అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను. సో శాలరీస్ అన్నీ మారిపోయాయి. నా మొట్టమొదటి పే రివిజన్లో 8,000 శాలరీ, చేరినప్పుడైతే 2,800 1988లో. ఫస్ట్ పే రివిజన్లో 8,000 అయింది. అలా పెరుగుతూ రిటైర్ అయ్యే టైంకు 2,70,000 రూపాయలతో రిటైర్ అయ్యాను.
సో అంత పెరుగుతూ వస్తున్న కొద్దీ మొదట్లో 6,000 ఈఎంఐ కాస్త 10 ఏళ్ల తర్వాత అది నెగ్లిజిబుల్ అయిపోయింది. చాలా సులభంగా కట్టగలిగాను, కానీ ఇల్లైతే మిగిలిపోయింది కదా. సో అలా షారుఖ్ ఖాన్ అడ్వైజ్లో ఆ లాజిక్ ఉన్నమాట నిజం, ఎకనామిక్ లాజిక్. అంటే కాస్తంత స్ట్రెచ్ అయ్యి నీవు లోన్ తీసుకొనైనా కట్టుకున్నా ఆ లోన్ ఈ క్షణం భారంగా ఉండొచ్చు ఈఎంఐ, కానీ ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years ఆ ఈఎంఐ అనేది నీకు భారం కాదు. ఇది షారుఖ్ ఖాన్ ఇచ్చిన సలహాలోని మతలబ్. కానీ అందరూ షారుఖ్ ఖాన్ కాదు, అందరూ నాగేశ్వర్లు కూడా కాదు. ఎందుకు షారుఖ్ ఖాన్ కాదు? షారుఖ్ ఖాన్ ఎంత పెద్ద ఇల్లు కొనుక్కోగలిగినా, ఎంత మ్యాన్షన్ కట్టుకోగలిగినా, ఆయన ఇంకా అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్. సినిమాలో నటించడమే కాదు, అడ్వర్టైజ్మెంట్ల రూపంలో అనేక రూపాల్లో షారుఖ్ ఖాన్కి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. సంపాదించిన దానిపైన ఇన్వెస్ట్ చేసిన దాని మీద వస్తూనే ఉంటుంది. షారుఖ్ ఖాన్ కెన్ అఫోర్డ్ 10 ఇల్లు కూడా కొనుక్కోవచ్చు దుబాయ్లో, లాస్ ఏంజల్స్లో. కానీ అందరం షారుఖ్ ఖాన్ కాం కదా. అందరూ నాగేశ్వర్లు కూడా కాదని ఎందుకు చెప్పారంటే, అందరికీ నాలాగా పర్మనెంట్ యూనివర్సిటీలో పర్మనెంట్ గ్యారంటీడ్ ప్రమోషన్, గ్యారంటీడ్ పే రివిజన్ ఉన్న జాబ్ ఉండకపోవచ్చు. నాకున్న జాబ్ ఏంటి? నేను 1988లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరితే నాకు తెలుసు 10 ఏళ్లలో అసోసియేట్ ప్రొఫెసర్ అవుతాను, మరో 10 ఏళ్లలో ప్రొఫెసర్ అవుతాను. ప్రతి 10 ఏళ్ళకోసారి నాకు పే రివిజన్ ఉంటుంది. పే రివిజన్లో నాకు భారీగా సాలరీ పెరుగుతుంది. ఇదంతా నాకు తెలుసు. అంటే మై ఇన్కమ్ గ్రోత్ ఈజ్ అష్యూర్డ్, నా ఆదాయ పెరుగుదల అష్యూర్డ్, నా ఉద్యోగం శాశ్వతం, అది మధ్యలో మారేది లేదు, రిట్రెంచ్మెంట్ లేదు, బెంచ్ మీద పోయేది లేదు, నాకెక్కడ ఉద్యోగం పోయేది లేదు. సో అందులో లే ఆఫ్ లేవు. సో దట్స్ మై నేచర్ ఆఫ్ మై జాబ్. భారీగా సాఫ్ట్వేర్ లాగా పెరిగితే భారీగా పెరిగేది లేదు, పడిపోతే లే ఆఫ్ అయ్యేది లేదు. అందువల్ల అష్యూర్డ్ ఇన్కమ్ అండ్ అష్యూర్డ్ జాబ్ ఉన్న నేను ఎఫర్ట్ చేయగలిగాను. ఆ రోజు నాకు స్ట్రెచ్ అయినా కూడా 6,000 ఈఎంఐ కట్టడం భయంకరమైన భారమైనా కూడా ఐ టుక్ ద రిస్క్. షారుఖ్ ఖాన్ అప్పటికి అడ్వైజ్ ఇవ్వలే, కానీ నేను అదే పని చేయగలిగాను. కానీ షారుఖ్ ఖాన్ ఇచ్చినటువంటి అడ్వైస్ అందరికీ వర్తిస్తుందా అంటే వర్తించదు. ఎందుకంటే అష్యూర్డ్ ఇన్కమ్ అండ్ అష్యూర్డ్ జాబ్ ఉన్నవారికి షారుఖ్ ఖాన్ అడ్వైస్ పర్ఫెక్ట్గా వర్తిస్తుంది. గ్యారంటీగా నీ ఆదాయం ఉంటుంది, పెరుగుతుంది, గ్యారంటీగా నీకు ఉద్యోగం ఉంటుంది. ఇఫ్ యు ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ ఎర్నింగ్ కెపాసిటీ, అంటే నీ సంపాదన సామర్థ్యం పైన నీకు తిరుగులేని విశ్వాసం ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ ఇంటి విషయంలో ఇచ్చిన సలహా 100% కరెక్ట్. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పర్సనల్ ఫైనాన్స్ అంటారు దీన్ని. దాని పేరే పర్సనల్ ఫైనాన్స్. మీరు ఏమైనా బిజినెస్ డైలీ చూడండి, ఆ పేజ్ పేరు కూడా పర్సనల్ ఫైనాన్స్ అని ఉంటుంది. పర్సనల్ ఫైనాన్స్లో ఒకరిది ఇంకోరికి వర్తించదు. షారుఖ్ ఖానే, నాగేశ్వరే మీరే. ఇందులో ఎవరికి వర్తించదు. అది ఇన్వెస్ట్మెంట్ కానీ, సేవింగ్స్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, రిస్క్ అపటైట్ కానీ, ఇవన్నీ కూడా పర్సనల్ ఫైనాన్స్ కిందకి వస్తుంది. ఇన్సూరెన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనల్ ఫైనాన్స్. అందువల్ల స్టాండర్డ్ ప్రిన్సిపుల్ అనేది, ఈవెన్ ఎక్స్పెండిచర్ కూడా స్టాండర్డ్ ప్రిన్సిపుల్ అంటూ ఏది ఉండదు. సో స్టాండర్డ్ ప్రిన్సిపుల్ అనేది మన పర్సనల్ సిచ్యువేషన్, మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. పిల్లల చదువు ఉందనుకోండి, ఆ సమయంలో నువ్వు స్ట్రెచ్ అయ్యి విలాసవంతమైన ఇల్లు కొనుక్కున్నావు అనుకోండి, కాస్తంత విలాసవంతమైన, వాట్ విల్ హ్యాపెన్? నీ పిల్లల ఎడ్యుకేషన్ వచ్చేటప్పుడు ఎఫెక్ట్ అవుతావు. సో పిల్లల ఎడ్యుకేషన్, ఇప్పుడు నేను కనీసం నా పిల్లల చదువు పూర్తయ్యేంత దాకా 3 bedroom అపార్ట్మెంట్ కూడా కొనుక్కోలే. చాలా చిన్న అపార్ట్మెంట్లో ఉన్నాం, 6 ఏళ్ళు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాం. ఎక్స్పెరిమెంట్ చేయలేదు ఇల్లు కొనుక్కోవటానికి. ఎందుకు? ఇట్స్ నాట్ రిస్కీ అని. అంతకుముందు కట్టుకున్న ఇల్లు చాలా దూరాన కట్టాము, అందువల్ల సిటీలో ఉండాల్సి వచ్చింది కనుక అనివార్యంగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి ఉన్నాను తప్ప సిటీ సెంటర్లో ఒక పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కోలే. కారణం ఏంటి? మై ప్రియారిటీ వాస్ టు గివ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్. నా 2 పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అందువల్ల మన ప్రియారిటీస్ ఏంటి? పిల్లల ఎడ్యుకేషన్ ఉండగా మీరు స్ట్రెచ్ అయ్యి ఇల్లు కొన్నారనుకోండి, మళ్ళీ పిల్లల ఎడ్యుకేషన్ స్ట్రెచ్ కాలేరు. పిల్లల ఎడ్యుకేషన్ కావడం ముఖ్యం. అందువల్ల పర్సనల్ ఫినాన్స్ ఎప్పుడు కూడా ప్రియారిటీస్ పైన ఆధారపడి ఉంటుంది. నీ ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? నీ ప్రియారిటీ అన్నదాన్ని బట్టి ఉంటుంది. నీకు అష్యూర్డ్ ఇన్కమ్ ఉందా అన్నదాన్ని బట్టి ఉంటుంది. నీ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉందా అన్నదాన్ని బట్టి ఉంటుంది. నీ జాబ్కు ఉన్నటువంటి గ్యారంటీని బట్టి ఉంటుంది. సో ఇలా ఇంకా అదర్ ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ ఏమున్నాయన్న దాన్ని బట్టి ఉంటుంది. పిల్లల మ్యారేజ్ ఉందా,
సో అందువల్ల షారుఖ్ ఖాన్ ఇచ్చిన ఐడియా ఇన్ ప్రిన్సిపల్ కరెక్ట్, కానీ అది అందరికీ వర్తిస్తుందా అంటే అది కస్టమైజ్ చేసుకోవాలి. మనకు వర్తిస్తుందా లేదా అని కస్టమైజ్ చేసుకొని చేయాలి. ఎనీ పర్సనల్ ఫినాన్స్ అడ్వైస్ ఈజ్ నాట్ యూనివర్సల్. మీరు ఏ పర్సనల్ ఫినాన్స్ అడ్వైజ్ అయినా యూనివర్సల్ అడ్వైజ్ ఉండదు. ఇట్ షుడ్ బి కస్టమైజ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ అవసరాలకు తగినట్టుగా, మీ పరిస్థితులకు తగినట్టుగా మీరు దాన్ని అన్వయించుకోవాలి.